పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి ప్రతి ఒక్కరూ మిమ్మలను గుర్తెరిగి మిమ్మలను స్తుతిస్తూ గణపరుస్తూ మీ నామమును కీర్తించి మహిమపరచుటకును సహాయము చేయమని వేడుకొంచున్నాం. ప్రభా, పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి. మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. మా ప్రాణములు తెప్పరిల్లులాగున చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో ఉన్న సర్వ సంపదల చేత మమ్మలను స్థిరపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభా, ఘనత ప్రభావములు మీ సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు మీ సన్నిధిలో ఉన్నవి. వాటిని మాకు అగపరచండి. వాటిని మేము పొందుకున్నటకును సహాయము చేయండి. ఈ ఆవరణమంతటిని మీరు స్వాధీనపరచుకోనండి. చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్తుతించుకొని బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయమని వేడుకొంచున్నాము. రాజా, రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందామండి. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను. స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదను. ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. పాపిని నన్ను రక్షించితివి, పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదను. ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను.
యేసుకు నేనేమివ్వగలను హేతువు లేకయే ప్రేమించెను యేసుకు నేనేమివ్వగలను హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను క్రయధనమిచ్చితివి భూజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమిచ్చితివి హల్లెలూయా 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 అని పాడెదము ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను దేవుని జీవాత్మనా మీదికి రమ్ము దేవుని జీవాత్మనా మీదికి రమ్ము వీరాచు వంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము మహోన్నతుడా మహాగణుడా మా ప్రభువైన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నాము మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము లోతుగా పరీక్షించుకొని మీ సన్నిధిని మేము గుర్తిరిగి జీవించు వారముగా చేయండి దేవుని జీవాత్మ మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా మీ కృపలో బలపరచండి ఇప్పటి వరకు పాటలు పాడి మిమ్మల్ని స్తుతించుటకు మీరు చేసిన ప్రతి మేలు సహాయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము అలాగే మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాం ప్రభా మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడమని మా హృదయములను మీరు దర్శించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్. ప్రభునందు ప్రియురా దేవుని వాక్యములో నుండి యెషయా గ్రంథము 6వ అధ్యాయము యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం.
యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9, 10 వచనాలు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయము క్రొవ్వజేసి, వారి చెవులు మందపరచి, వారి కన్నులు మూయించుమని చెప్పాను. ప్రభువునందులరా, ఇక్కడ మనం చూస్తున్న ఈ వాక్యము, చదివిన వాక్యములో యెషయా భక్తునితో దేవుడు చెబుతున్న మాటను మనం చూసాం. యెషయా మరి తన ఆత్మీయ జీవితంలో ప్రారంభ స్థితిని గనక మనం చూస్తే, దేవునిలో గొప్ప అనుభవం కలిగిన వాడేమీ కాదు. సామాన్యమైన వ్యక్తి, దేవుణ్ణి నమ్ముకున్నాడు, అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అలాగే దేవుని కొరకు ఆశ కలిగి ఉన్నాడు, అంతే. కానీ దేవుణ్ణి ఒక దినాన ఆయన ప్రత్యక్షంగా చూశాడు. దేవుని ప్రత్యక్షతను చూశాడు. ఆయన చూచిన ప్రత్యక్షత ఏమిటంటే, మొదటి వచనంలో ఏముందంటే, అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు, రెంటితో ఎగురుచుండెను. అంటే ఇక్కడ దేవుడు అత్యున్నత సింహాసనం మీద కూర్చొని ఉండటం, అలాగే ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని ఉండటం, దేవదూతలు దేవునిని స్తుతిస్తూ పరిశుద్ధుడు 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 అని కొనియాడుచు గొప్ప స్వరముతో దేవుణ్ణి స్తుతించటం, ఇవన్నీ యెషయా తన ప్రత్యక్షతలో, తన దర్శనములో చూశాడు. దేవుణ్ణి ఎప్పుడైతే దర్శనములో చూశాడో, అక్కడ నుండి యెషయా తన అయోగ్యతను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దేవుని ప్రత్యక్షత, దేవునిలో ఉన్న శక్తిని చూచిన తరువాత యెషయాలో ఉన్న అయోగ్యత ఆయనకు గుర్తొచ్చింది. అందుకని ఏమంటున్నాడంటే, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచెతిని అనుకొంటిని. అంటే దేవుణ్ణి చూచిన ప్రత్యక్షత ఇక్కడ యెషయాకు వచ్చింది. కావున ప్రభువునందులరా, దేవునిలో మనము గమనించాల్సింది ఏమిటంటే, ఆయన దర్శనము, ఆయన ప్రత్యక్షతను పొందటం అనేది మనకు చాలా అవసరము. నీవు దేవుని ప్రత్యక్షత చూడకుండా, దేవుని దర్శనం పొందకుండా ఎంత కాలము నువ్వు ప్రార్థన చేసినా నీ ఆత్మీయ స్థితి అంతా అయోమయంగా ఉంటుంది. గ్రహింపు ఉండదు, బాధ్యత కూడా ఉండదు. మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? ఎవరికి ప్రార్థన చేస్తున్నాం? జీవము కలిగిన దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాము. ఆ గ్రహింపు రాకుండా ఉండిపోతుంది.
కారణం ఏంటి అనంటే దేవుని ప్రత్యక్షత మనం పొందకపోవటమే. అయితే ఎందుకు ఈ ప్రజలు దేవుని ప్రత్యక్షత పొందటం లేదు అని గనక మనం చూస్తే, ఇక్కడ దేవుని వాక్యం ఏం చదువుతున్నాం అంటే, అక్కడ చూడండి 9వ వచనంలో, నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు. ఇక్కడ ఈ ప్రజలు ఎలా ఉండారు అనంటే, దేవుని వాక్యం వింటా ఉంటారంట, కానీ గ్రహించరు. వినుచుందురు కానీ గ్రహింపరు. తర్వాత నిత్యము చూచుచుందురు కానీ తెలిసి కొనకొందురు. వీళ్ళు చూస్తూ ఉంటారు కానీ తెలుసుకోరు. తర్వాత వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పాను. అంటే వింటున్నారు, గ్రహించుకోవటంలా, చూస్తున్నారు, తెలుసుకోవటం లేదు. వారు మనస్సు మార్చుకొని స్వస్థత పొందటం లేదంట. ప్రభునంతులారా, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటంటే, మన మనస్సు మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలండి? మన మనస్సు మార్చుకోవాలి. మన బుద్ధిని మార్చుకోవాలి. మనస్సు మార్చుకోకుండా ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. మన మనస్సు మార్చుకోకుండా ఎంతగా దేవుని దగ్గర మొరపెట్టినా ప్రయోజనం లేదు. అందుకనే ఇక్కడ దేవుని వాక్యం ఉందంటే, మీరు మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లుగా అయ్యారు. మన మనస్సును మార్చుకోవాలి, మన స్వభావాన్ని మార్చుకోవాలి. ఏమిటి మనస్సు మార్చుకోవటం అంటే? చూడండి, దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము. మన మనస్సు మార్చుకోవటం అంటే ఏంటో చూద్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 18వ వచనం చూడండి. 18, 19 వచనాలు చదువుదాం. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడువైన యెహోవావు. నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపపడితిని. చూసారా, మన మనస్సు మార్చుకోవటం అంటే పిల్లరా, దేవుని వాక్యం విన్న తర్వాత మనము పూర్తిగా దేవుని వైపు తిరగాలి. ఉదయము ప్రొద్దుతిరుగుడు అనే పువ్వు అది సూర్యుని వైపు తిరుగుతూ ఉంటుందని మనందరికీ తెలుసు. సూర్యుడు తూర్పున ఉదయించే టైంలో ఆ ప్రొద్దుతిరుగుడు పువ్వు సూర్యుని వైపే చూస్తూ ఉంటుంది. అలాగే మనము కూడా దేవుని వైపు చూడాలి. ఆయన సన్నిధి వైపు మనము చూడాలి. దేవుని వైపు చూడటం అంటే ఏంటి? ఇక్కడ ఏమని చదువుతున్నావు? నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపపడితిని. ఏమని చదువుతున్నావు అండి? నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపపడితిని. పిల్లరా, మన మనస్సు మార్చుకోవటం ఏమిటంటే, మనము పశ్చాత్తాపడుతూ ఉండాలి.
ఎప్పుడూ కూడా మనం చేసిన ప్రతి పొరపాటు పనికి, మనం మాట్లాడుచున్న ప్రతి పొరపాటు మాటలకు నువ్వు పశ్చాత్తాపడుతూ ఉండాలి. నువ్వు పశ్చాత్తాపడితేనే దేవుని సన్నిధి నీకు దగ్గరగా వస్తూ ఉంటాడు. అంతేగాని మనం చేసే పాపాలు చేస్తా దేవుని సన్నిధికి ఊరక పైన వచ్చిపోతూ ఉంటే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. మన హృదయము కఠినమైపోతూ ఉంటుంది, దానివల్ల ఏం ప్రయోజనం? నువ్వు పశ్చాత్తాపడతా ఉండాలి. రక్షణ పొందిన తర్వాత కూడా నీవు యథార్థంగా ఉన్నావా లేదా పశ్చాత్తాపడుతూ ఉండాలి. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. 19వ వచనం ఏం చదివాం? నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపపడితిని. పశ్చాత్తాపము మనలను దేవునికి దగ్గరకు తీసుకొని వెళుతుంది. అలాగే పశ్చాత్తాపము దేవుని ప్రేమ మన మీదకు వచ్చేలాగా చూస్తూ ఉంటుంది. కావున మన హృదయాల్ని మనం బహులోతుగా పరీక్షించుకోవాలి. పశ్చాత్తాపపు ఆత్మను మనము కలిగి ఉండాలి. మరి అలాగూ మనం పశ్చాత్తాపడతా ఉన్నామా? అలాగూ మన హృదయాల్ని మనం పరిశీలన చేసుకుంటూ ఉన్నామా? కావున మన మనస్సు మార్చుకోవటము, దేవుని వైపు తిరగటం. యెషయా గారు అదే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య నేను నివసించుచున్నవాడను అని పశ్చాత్తాపడతా ఉన్నాడు. దేవుని సన్నిధిలో యెషయా పశ్చాత్తాపడే కొలది దేవుని శక్తి అధికంగా వచ్చింది ఆయనకు. మన పశ్చాత్తాపపు ఆత్మ మనం ఎంతగా తగ్గించుకుంటామో, ఎంతగా మనల్ని మనం దిద్దుకుంటామో, ఒప్పుకుంటూ ఉంటామో అంతగా దేవుని అభిషేకం మనకు వస్తుంది పిల్లరా. దేవుని ఆత్మ మన మీదకి ఎలాగూ బలముగా వస్తూ ఉంటుంది. మనం పశ్చాత్తాపడితే దేవుడు మనకు దగ్గర అవుతాడు. దేవుని సన్నిధి మనకు దగ్గరగా వస్తూ ఉంటుంది. మన జీవితంలో మనం ఏ పొరపాటు చేసినా సరే, దేవునికి వ్యతిరేకమైన పనులు ఏది చేసినా వాటిని ఒప్పుకుంటూ, ప్రభువా ఈ పాపము నా జీవితంలోనికి వచ్చింది, నన్ను క్షమించండి, ఈ దోషం నాలో నుండి తీసివేయండి అని నువ్వు అడుగుతూ వేడుకుంటూ పశ్చాత్తాపడతా ఉంటే దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం. కాబట్టి మనం మారు మనస్సు పొందటానికి ఒక కారణం ఏమిటి అని అంటే పశ్చాత్తాపము. మనల్ని మనం లోతుగా పశ్చాత్తాపడాలి. తప్పిపోయిన కుమారుడైతే తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు, తండ్రి నీ కుమారుణ్ణి నేను అనిపించుకొనుటకు నేను యోగ్యుడను కాను, నీ కూలివానిలో ఒకనివానిగా నన్ను చెయ్యి అని పశ్చాత్తాపడ్డాడు. అలాగే దావీదు గారు పాపం చేసినప్పుడు దేవుని సన్నిధిలో బహుగా పశ్చాత్తాపడ్డాడు. అయ్యా నేను పాపములో పుట్టాను, పాపములో నా తల్లి నన్ను గర్భమున ధరించింది, నన్ను క్షమించు అని పశ్చాత్తాపడ్డాడు. కావున ప్రభువురా, దేవునికి నీవు దగ్గర అవ్వాలి అనంటే, దేవుని సన్నిధికి మనం దగ్గర అవ్వాలి అని అనుకుంటే పశ్చాత్తాపము ఒక్కటే మార్గం, ఇక వేరే మార్గం లేదు. మనమేదో మన గొప్పతనాన్ని చెప్పుకొని దేవునికి దగ్గర అవ్వలేము. లేకపోతే మనం సాధించిందేదో ఆ సాధించిన వాటిని గురించి చెప్పుకొని దేవునికి మనం దగ్గర అవ్వలేము. దేవునికి దగ్గర అవ్వటానికి ఒకటి, నీవు చేసిన పొరపాటులు క్షమించు ప్రభు అని అడగాలి. నీవు చేసిన పాపములు క్షమించు అని అడగాలి. తప్పిపోయిన కుమారుడు ఎలాగూ పశ్చాత్తాపడ్డాడు, దావీదు గారు ఎలాగూ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు, అలాగూ మనం కూడా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ప్రభు దగ్గర మనం వేడుకుంటూ ఉండాలి. నీ పాదం రొక్కెదన్ నిత్యము
స్తుతించెదను ప్రేమించెదను యేసునాథా ప్రేమ ముఖము దర్శించెదము నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది పరిశుద్ధమైన కీర్తికును ప్రకాశమైన శిఖరముపై పరిశుద్ధమైన కీర్తికును ప్రకాశమైన శిఖరముపై శీఘ్రముగా చేర్చెదము సియోనులో నిన్ను కీర్తించెదను శీఘ్రముగా చేర్చెదవు సియోనులో నిన్ను కీర్తించెదను నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది